స్క్రీన్ మీద నాకు పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే ఆఫ్ ద స్క్రీన్ మా దేవి శ్రీప్రసాద్ హీరోలాగా నాకు నిలబడ్డాడు. థ్యాంక్ యూ సర్జీ, ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చారు, నిజంగా కాల్ ఎగరేసుకునే మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను ఆయన చాలా బిజీగా ఉన్నారు, బిజీ మూలంగానే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అండ్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కూడా సేమ్ ఇదే రీజను. మొన్న ఎత్తర కాలరా సాంగ్ రిలీజ్ చేసాము, దేవి గారు పాపం అప్పుడు కుదరలేకపోయింది, ఈరోజు కూడా ఆయనకి ఇక్కడ రావడం కుదరలేదు. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మేము ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక తమ్మన్ గారు ఏమో ఆయన కళ్యాణ్ గారు రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు. సో ఇట్స్ వెరీ బిజీ. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రీపోన్ చేయడం అనేది పండగలకి సినిమా తెచ్చేద్దామనో లేకపోతే ప్రొడ్యూసర్స్ గ్రీడో డైరెక్టర్స్ గ్రీడో కాదండి. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. అది వెస్ట్ నుంచి ఎల్బిఆర్ గారు అవ్వచ్చు, మా కడప నుంచి శోభన్ అవ్వచ్చు, నైజాం నుంచి రాజు గారు, శిరీష్ గారు, హరీష్ ఎక్స్ట్రానరీ డేట్ ఒక 1 వీక్ అడ్జస్ట్ అయితే థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి యాక్చువల్గా. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్. సో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే సినిమా విషయంలో టెక్నీషియన్స్ అయిపోయిన తర్వాత అయినాక బోస్ ఆయనతో నేను 4 సినిమాలు చేశాను. థ్యాంక్ యూ బోస్ ఫర్ బీయింగ్ మై విజన్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మోర్ దెన్ కెమెరామెన్ బ్రదర్ టు మీ. అలాగే మా ఎడిటర్ కార్తికేయ రాలేదు ఇంకా, ఫైనల్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొలికి వచ్చింది, ఓవర్సీస్ కాపీస్ ఇప్పుడు కాసేపట్లో బయలుదేరుతాయి, వాళ్ళందరూ అదే పని మీద ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు ఇక్కడికి. అండ్ పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ యువర్ స్క్రీన్ presence is more than magic and people are praising you in the trailer and I'm getting a lot of messages. Romba nandri sir, and you made my job very easy because you're also a legend director, so that is the advantage of casting a director, I feel. Thank you so much. There are a lot of betterments, there are a lot of one-liners, there are a lot of nice suggestions, and I hope your experience was a boon to me. At the same time, కేఎస్ రవికుమార్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ద లెజెండరీ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తమిళ్లో, ఆయన కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు. రవికుమార్ సార్, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవికుమార్ గారు సపోర్టు నేను మరవలేను. ఆయనకి ఏదైనా సీన్ చెప్పాలని, డైలాగ్ చెప్పాలని చాలా పెద్ద డైరెక్టర్ గారు చిన్న ఇనిబిషన్ ఉండేది. ఆయన మట్టుకు ప్రతి డైలాగు ఒక ఫుల్ స్టాప్ కామ ఆయన పలకాలన్న, బికాస్ తెలుగు కూడా కొత్త కాబట్టి ప్యూర్ ఆర్టిస్ట్ లాగా అంత పెద్ద డైరెక్టరు నన్ను డైరెక్టర్ సార్ అని పిలిచినప్పుడు నిజంగా పులకించిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. లీలా, నీ మామూలు కాదు నీ గోల, అస్సలు నీ ఎనర్జీ, దాన్ని ఏమంటారు, ఇన్ఫెక్షన్స్ అంటారు చూసావా, అంత ఇన్ఫెక్షన్స్ ఎనర్జీ. మీరు కూర్చోవచ్చు పర్లేదు, ఇప్పుడు కెమెరా ఏం ఆనలేదు. అద్భుతమైన పర్ఫార్మర్. చాలామందికి లీల గారు అనగానే డ్యాన్సులు గుర్తొస్తాయి. ఆవిడ డెఫినెట్గా చాలా మంచి డ్యాన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగో డ్యాన్సులు చూసేశారు కదా, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూపిద్దామని చెప్పి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ రాశాను. వెరీ క్యూట్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టరేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇందాక సుమగారు అడిగారు, సుమగారు అడిగారు అక్క మరి నువ్వు మా హీరో గారు అప్పట్లో ఇప్పట్లో అనగలేంది, మరి మిమ్మల్ని అక్క అనకూడదా? ఏమండి, మనం మర్చిపోతామేమన్నా? మనని మన హీరోని ఏమనంటే మనం మర్చిపోతామా? సో మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ సాంగ్ దేఖ్లేంగే చాలా, అంటే లీల గారి డ్యాన్స్ లేదని చెప్పి మీలో చిన్న కొద్దిపాటి అసంతృప్తి చూసాను నేను. ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటంటే, లీల గారు కొంచెం లైఫ్లో చిన్న లో ఉన్నప్పుడు, మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చిన్న లో ఉన్నప్పుడు, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికిగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ, ఇది పోలీస్ గ్రౌండ్స్, ఇప్పుడు సొంతం అనుకోకండి ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే చాలామంది అడుగుతున్నారు కెవ్వుకేక అని. బ్రదర్స్, ఐ వాంట్, మన ఇంటర్వ్యూలో చెప్పాను, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కెవ్వుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఉండదు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా?
కాలర్ ఎత్తి స్టెప్ వేశారా లేదా? ఈ కాళ్ళు కదలాలని చెప్పి మనం ఏళ్ల తరపు నుంచి వెయిట్ చేస్తున్నామా లేదా? నేను ఇప్పుడు కళ్యాణ్ గారిని చూడను, నా ధైర్యం నాకు లేదు. డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్నే చూస్తాను కాసేపు. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన సాంగ్, ఒకటి డ్యూయట్ అయినా ఒకటి మాస్ సాంగ్ అయినా, నా లిరిసిస్టులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు. ఈ 2 పాటల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ పని మీద వెళ్ళినా ఒక మోటివేషను, ఒక ధైర్యము, ఒక విజన్ ఇచ్చే పాటలు ఈ 2 పాటలు. మందుబాబులో అని అందులో పాట ఉంది. ఇప్పుడు ఏంటంటే నైట్ తాగిన మందు పొద్దున్న దిగిపోతే ఎక్కే దిగే కిక్కులోన వచ్చేదే ఉంది. అలాంటి కిక్కు మనకెందుకు? సచ్చేదాకా కిక్కు ఉండాలి. ఏదైనా కిక్కు ఉంటే సచ్చేదాకా ఉండాలి. అలాగే ఎక్కి తొక్కేటి ఎవళ్ళే ఉన్నా తగ్గేది ఏముంది? పొద్దున్న లేచి ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ జస్ట్ పాలిటిక్స్ అండి. మనిషి బయటికి వెళ్ళాలంటే ఎక్కే తొక్కేటోళ్ళు అంటే అది మనుషులు అవ్వచ్చు, సర్కమ్స్టెన్సెస్ అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎప్పుడు నీకు ఒక రిపల్సివ్ ఫోర్స్ ఆపోజిట్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు కూడా ఎక్కి తొక్కేటోళ్ళు ఉన్నప్పుడు కూడా తగ్గేది ఏముంది? నెగ్గేదాకా తిక్కే ఉండాలి. ఈ పాట గోలీ సోడాలాగా ఒక బందీగానా బతికేలా, గోలీ సోడాలకు ఎలా ఇరిగిపోయి ఉంటుందో మీకు తెలుసు. సఫకేటింగ్ లైఫ్ వద్దు, లిబరేషన్ సాంగ్. ఇది ఒక మోటివేషన్ ఇచ్చే లిరిక్స్. ఈ 2 పాటలో కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసింది ఊరికే తమాషాగా డ్యాన్స్ కాదండి, డెఫినెట్గా మనకు నచ్చిన గ్రేస్ మూమెంట్ చేసినా సరే. సినిమాలో డైలాగ్ ఉంది, పాట అయినా ఆటైనా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలి అని. సో ఆ పాట అయినా ఆటైనా ఒక మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్ కూడా కరెక్ట్గా మన డిఎన్ఏలో దిగేలాగా ఉండాలి, క్లాసులు బిగినట్టు ఉండకూడదు. అందుకు భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు ఇద్దరు డిఫరెంట్ సన్నివేశాలకి డిఫరెంట్ సాంగ్స్ రాసిన ఫైనల్గా ఒకటే మెసేజ్ బయటికి వెళ్ళింది. అది ఏంటంటే, వీఆర్ హియర్ టు ఫైట్, వీఆర్ హియర్ టు లివ్, వీఆర్ హియర్ టు ఫాలో అవర్ ఇంట్యూషన్. బయట వాళ్ళ ప్రభావాలు, బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ ఏవి మార్చలేవు. మీదే విజను, మీదే లైఫ్, మీదే అని ఈ స్ఫూర్తినిచ్చే పాటలు. వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్పా. ఇద్దరి లిరిసిస్టులకు నేను చెప్పింది ఒకటే సార్. నేను ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు వేటూరి గారిది పాట వింటా. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కడు పిల్లటెళ్ళిపోయే రంపంపం. ఆ సాంగ్ ఎప్పుడు వింటుంటా. యువత తాలూకు భావజాలం ఆ పాటలో ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే ముందుకెళ్ళేవాళ్ళు, కాస్త ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా హై గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, నేడేరా నీకు నేస్తము, రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా, రానే రాదు. ఇవే వేటూరు గారు రాసిన ఈ పదాలే వాళ్ళకి చెప్పాను. దాని నుంచి వచ్చిన ఈ పాటలు. సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. శ్రీలీల గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయండి, బోల్డ్ పాటలు ఉన్నాయి. కళ్యాణ్ గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు మార్చి 19న ఖచ్చితంగా సినిమాకి రండి. కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడడానికి దేకులేంగేసి అలా పెట్టాము. దాని వెనకాల నా అంతరార్థం ఇది. ఇకపోతే అందరు ఎస్ చాలామంది ఎప్పటికీ రాలేదు. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఉన్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఇంకా నేనన్నా ఒక పని అప్పచెప్పి ఒక పావు గంట పడుకుంటున్నా కానీ ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, రవి, మీ ఇద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దగ్గరలో ఉంటే టైం వేస్ట్ చేయకుండా స్టేజ్ మీదకి రండి, లేకపోయినా అక్కడి నుంచి చెయ్యి ఊపేయండి. ఇప్పటికి లేట్ అయింది. సో అఖిల్, రవి, కమ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్గా. వీళ్ళిద్దరూ నాకు ఒక కుడి భుజం ఎడమ భుజం అంటే మీరు నమ్మండి.